హలో అందరికీ. దేశవ్యాప్తంగా ఆధార్ సంబంధిత ఒక భారీ నిర్ణయం వెలువడింది. యుఐడిఏఐ దేశంలో నిర్వహిస్తున్న ఆధార్ క్లీనప్ డ్రైవ్లో భాగంగా వినియోగంలో లేని, డూప్లికేట్గా ఉన్న అసమ్మతి డాక్యుమెంట్లతో తీసుకున్నట్లు అనుమానమున్న 2 కోట్లు ఆధార్ నంబర్లను డియాక్టివేట్ చేసింది. ఈ డియాక్టివేషన్ ఎవరిని ఎలా ప్రభావితం చేస్తుందంటే, చాలా కాలంగా ఉపయోగించని ఆధార్ నంబర్లు, ఒక వ్యక్తి పేరుమీద అనేక ఆధార్లు ఉన్న కేసులు, తప్పు వివరాలతో రిజిస్టర్ అయిన నంబర్లు, డెడ్ వ్యక్తుల ఆధార్లు, ఈ కేటగిరీలలో పడిన నంబర్లను యుఐడిఏఐ నిలిపివేసింది. ప్రస్తుతం తమ ఆధార్ యాక్టివ్లో ఉందో లేదో చెక్ చేసుకోవడం చాలా అవసరం. యుఐడిఏఐ వెబ్సైట్లో లేదా మాధార్ యాప్లో ఆధార్ స్టేటస్ చెక్ చేయవచ్చు. అలాగే ఎవరి ఆధార్ డీయాక్టివేట్ అయి ఉంటే తమ అసలు డాక్యుమెంట్లతో సమీప ఆధార్ ఎన్రోల్మెంట్ కేంద్రానికి వెళ్లి మళ్లీ యాక్టివేషన్ చేసుకోవచ్చు. దేశంలో డిజిటల్ ఐడెంటిటీని క్లీన్ చేయడానికి ఇదొక పెద్ద చర్య. భవిష్యత్తులో మరిన్ని ఫేక్, ఇనాక్టివ్ ఆధార్లను తొలగించే అవకాశమున్నట్లు అధికారులు సూచిస్తున్నారు.